హలో వాట్సాప్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ? ఇది ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. సో ప్రీవియస్ వీడియోలో మనం రామేశ్వరం వచ్చాం కదా. సో ఇక్కడ ప్రజెంట్ రామేశ్వరం వచ్చేదాకా నాకు మూడ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను హోటల్ వాళ్ళని అడిగితే ఫుడ్ లేదన్నారు, ఇది లేట్ అయిపోయింది, ఇప్పటికే కష్టం అన్నారు. సో నేనేం చేశానంటే ఇంక ఇట్లా టైం వేస్ట్ చేయడం ఎందుకంటే రేపు లాంగ్ డే కాబట్టి నాది. సో ఈరోజు దర్శనం కంప్లీట్ చేసేసుకోవాలి ఎట్ ఎనీ కాస్ట్. సో ఎట్లయినా 4 అవుతుంది, చెక్ ఇన్ అయితే 4 అయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆటో పట్టేసుకొని అక్కడ వాడికి 100 రూపీస్ ఇస్తే వాడు వెస్ట్ గేట్ దగ్గర వదిలేస్తారు. మ్యాక్సిమం చాలామంది కూడా మనల్ని వెస్ట్ గేట్ దగ్గరే వదిలేస్తారు, ఎందుకంటే మనం ఈస్ట్ గేట్ వైపు వెళ్ళాలి ఫస్ట్. దీనికి మరి వచ్చేటప్పుడు ఒక పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోండి బ్యాగ్లో. సో దట్ వాళ్ళు ఎప్పుడైతే బావులు తడుపుతారో మనల్ని నీళ్ళతో తడుపుతారో సో దట్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ వెస్ట్ గేట్ నుంచి ఈస్ట్ గేట్ వైపు ఎవరిని అడిగినా చెప్తారు ఈస్ట్ గేట్ ఎట్లా వెళ్ళాలనేది. ఈస్ట్ గేట్ వైపు వచ్చిన తర్వాత ఈ ప్రజెంట్ చూస్తున్నాం ఇది ఈస్ట్ గేటే. ఈస్ట్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ లెఫ్ట్ ఆపోజిట్ సైడ్లో చూసుకుంటే మనం, సో ఆపోజిట్ సైడ్లో మనకి క్లియర్ కనపడుతుంది అగ్ని తీర్థం అని ఒకటి బోర్డు కనపడుతుంది మనకి ఇక్కడ. అక్కడ పెద్ద ఆర్చ్ లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి మనం. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అగ్ని తీర్థంలో స్నానం చేయడం. బిఫోర్ గోయింగ్ టు 22 బావుల్లోకి వెళ్ళక ముందు కూడా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఇక్కడ 3 మునుగులు ఫస్ట్ ఇక్కడ చేయాలంట, ఆ తర్వాత లోపలికి వెళ్ళాలంట. సో ఫస్ట్ నేను ఒక్కడనే కాబట్టి స్లోగా వెళ్తున్నాను, చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్. పిల్లలు ప్రశాంత్ స్కూల్ నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు కదా. సో ఫైనల్లీ మనం ఇలా ఆర్చ్ ఉంటుంది అగ్ని తీర్థం అని. సో ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి ఫస్ట్. మనం వెళ్ళాల్సి ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళచ్చు, ఎట్లా ఏం లేదు. ఒకవైపు నుంచి లోపలికి వెళ్ళిపోయి అక్కడ అందరు చూస్తున్నారు కదా, ఎడ్జ్లో శ్రీశూర్ దగ్గర అందరూ స్నానాలు చేస్తున్నారు అన్నమాట. అట్లా పోయి ఫస్ట్ మనం చేయాల్సిన పని అగ్ని తీర్థంలో ఇలా స్నానం చేయడం ఫస్ట్. కాకపోతే మొత్తం మట్టి ఉంటుంది, గాజులు ఉంటాయి, కొంచెం గాజు పెంకులు అలాంటివి ముళ్ళు అలాంటివి ఉంటాయేమో చూసుకొని దిగేటప్పుడు మెట్లు. నాకు అట్లనే గుర్తుకుపోయింది ఒకటి. సో అది స్నానం అయిపోయిన తర్వాత 3 మునిగిన తర్వాత ఇట్లా లెఫ్ట్ కొంచెం ముందరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్గా దర్శనానికి ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇందాక ఏ గేట్ నుంచి అట్లా వచ్చామో అక్కడికి వెళ్తామన్నమాట. అక్కడ మనకి తెల్ల పంచలు వేసుకొని షర్ట్ వేసుకొని తెల్ల పంచలు వేసుకొని చాలామంది బకెట్ పట్టుకొని నుంచుంటారు. నేనేంటంటే ఇక లోపల బావులకి స్నానాలు చేపిస్తామని చెప్పి ఇక మీకు తోచినంత ఇవ్వండి అంటారు. నాకైతే ఒక అతను కలిసాడు అక్కడ అడిగితే నాకు ఏం తెలియదు, ఇక్కడ ఎట్లా అప్రోచ్ అవ్వాలి నాకు తెలియదు అంటే అతను అన్నాడు నాకు మీరు తోచినట్టు ఇవ్వండి, సో దట్ నాకు ఎంత నేను మొత్తం చేపిస్తాను అన్నాడు అన్నమాట. సో అలా 22 బావులు మొత్తం అంతా కలిపి కొంచెం తక్కువ నాకు నచ్చినంత నేను ఇచ్చాను, మీకు నచ్చినంత మీరు ఇవ్వచ్చు. కొంతమంది డిమాండ్ చేస్తారు, డిమాండ్ జరిగే టైంలో కొంతమందిగా రష్ అవర్స్లో డిమాండ్ ఉంటుంది. నేను రష్ అవర్స్ లేదు, నార్మల్ టైంలో లేదు కాబట్టి నాకు అంత రష్ ఏం లేదు. నార్మల్ కానీ అయిపోయింది నా దర్శనం తొందరగానే 1 అవర్లో అయిపోయింది. ఇది వెస్ట్ గేట్లోంచి ఇప్పుడు బయటకు వస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళిపోయాను. సో ఈరోజు నాది డే ఇట్లా గడిచిందనమాట. నాది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రశాంతంగా ఉంది కాబట్టి, ఎర్లీ టైంలో ప్రశాంతంగా ఉంది కాబట్టి, అంత రష్ లేదు కాబట్టి తొందరగా అయిపోయింది ప్రశాంతంగా. సో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. సో డే 4 అనమాట ఈరోజు. కంటిన్యూషన్ వీడియో చేసేస్తున్నాను దీనికి. ఇది మొత్తం టూర్ కింద వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాం, ప్రజెంట్ ధనుష్కోడి వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:30 అయింది. 5:30కే ఇంత తెల్లారితే 6 అయితే ఇంకా ఎండ మండిపోతుందేమో మనకి ఇంకా. సో ఇక్కడ నుంచి ఏం లేదు చూపించడానికి. టైం వచ్చేసి టైం లాప్స్ వీడియో పెట్టాను. ఇక్కడ నుంచి ఎంత దూరం పడుతుంది నాకు, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ చూపించింది నాకు, బేసిక్గా 40 మినిట్స్ చూపించింది. సో అందుకని కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నా. రోడ్డు కూడా ఖాళీగా ఉన్నాయి, కొంచెం కుక్కలు ఉన్నాయి చూసుకొని బట్టి కానీ స్లోగా వెళ్తున్నా.
చూద్దాం లేచుకోక. బట్ నాకైతే వాటర్ది అది తెలుస్తుంది లిటరల్గా, వేవ్స్ అనే సౌండ్ వినపడుతుంది లిటరల్గా. దగ్గర వెళ్ళే కొద్ది ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నానో ఆ ధనుష్కోడి వెళ్ళాలి బయట మీద అని, అది మొత్తానికి నెరవేరుతుంది ఈ కోరిక అనేది ప్రజెంట్. సో ఫైనల్గా వెళ్తున్నాను ధనుష్కోడి, ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. నా డ్రీమ్ అనమాట ఇది, వన్ ఆఫ్ ద డ్రీమ్స్లో ఇది ఒకటి. సో లెట్సీగా ఎలా అవుతుంది అనేది, ఇది ఎంజాయ్ ద టైం లెఫ్ట్ ఇది.
సో ఫైనలీ గైస్ వచ్చేసాం ధనుష్కోడి. అటువైపు ఇటువైపు మొత్తం వాటర్, మొత్తం అసలు బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి ఆ ఫీల్ మొత్తం అంతా బంక అయిపోతుంది ముఖం అంతా అసలు. కానీ బాగుంది వన్ టైం ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. సో ఫైనలీ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా నా బైక్ మీద వచ్చాను. మొత్తానికి కొన్ని చిన్న స్మాల్ క్లిప్స్ తీసాను, వీడియోస్. ఎంజాయ్ చేయండి ఈ వీడియోస్ చూసి. హోప్ఫుల్లీ మీరు కూడా వెళ్ళిన ఫీలింగ్ వస్తుందని అనుకుంటున్నాను. ఎంజాయ్